హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే బాలు మౌనిక చేసిన ఆఫీస్కి వచ్చి తన ఫ్రెండ్ ద్వారా మౌనిక ఉద్యోగం మానేసిందని తెలుసుకుంటారు కదా. బాధగా ఇంటికి బయలుదేరుతారు బాలు. మౌనిక ఆఫీస్లో ఉంటుందేమో, మనసారా మాట్లాడదాము అని అనుకున్నాను, కానీ ఆఫీస్కి కూడా రానివ్వకుండా చేశారు అంటే ఏదో జరుగుతుంది. నా చెల్లిని నేను చూడాలి, అసలు అక్కడ ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవాలి. ఆ మహాతల్లికి అమ్మకి చెప్తే అస్సలు వినదు. అక్కడ నా కూతురు సంతోషంగా ఉంటే నువ్వు చూడలేవని చెప్పి నన్ను మీనాని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. ఇక నాన్న పెళ్ళయ్యాక ఆడపిల్లే కదరా, దాని జోలికి వెళ్ళొద్దని చెప్తారు. కానీ అక్కడ ఎలా ఉంది అన్నది ఎలా తెలుసుకోవాలి? ఏదేమైనా నాన్నకి చెప్పి మౌనిక ఇంటికి వెళ్ళాలి, అక్కడ ఎలా ఉంది అన్నది తెలుసుకోవాలి అని చెప్పి ఇంటికి వస్తూ ఉంటారు మనసులో బాధపడుతూ బాలు. ఇది ఇలా ఉండగా మనోజ్ అలాగే రోహిణి ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళ వెనకాలే రవి శృతి కూడా వస్తారు. ప్రభావతి, అమ్మో వీళ్ళిద్దరూ కలిసి వస్తున్నారు. ఆ రవిగాడికి ఈ మనోజ్ గాడి ఉద్యోగం లేదని తెలిసిపోయిందా లేదా? ఇదొక టెన్షన్. రోహిణితో పాటు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా తెలుసుండదేమోలే అని అనుకుంటుంది మనసులో ప్రభావతి. ఏంటత్తయ్యా, దేనికోసం ఆలోచిస్తున్నారు మీరు? దేనికో టెన్షన్ పడుతున్నారు? వంట అంతా పూర్తయిపోయిందిలే అని అంటుంది మీనా. ఏయ్, ఎటకారాలు ఎక్కువయ్యాయా ఏంటి? అందరికీ కాఫీలు అలాగే వేడివేడిగా మిరపకాయ బజ్జీ చెయ్యి, అందరూ ఒకేసారి వస్తున్నారు అని అంటుంది ప్రభావతి. ఇక రవి మనోజ్ దగ్గరికి వస్తారు. ఒరే, నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను మంచి కార్ని సెలెక్ట్ చేశాలే, కానీ ఇన్స్టాల్మెంటే ఎక్కువ చెప్తున్నాడు, అందుకే కొంచెం తగ్గించమని నాకు రిక్వెస్ట్ చేయరా అని అంటారు. అమ్మో, ఇప్పుడు నేను తల ఊపితే ఖచ్చితంగా వీడు అదే భ్రమలో ఉంటాడు. లేదు లేదు అన్నాను అంటే ఇక వాడు అనుమానిస్తాడు. ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇక శృతి ప్రభావతితో చెప్తూ ఉంటుంది. ఆంటీ, మంచి కార్ సెలెక్ట్ చేసుకున్నాము, మైలేజ్ కూడా ఎక్కువ ఇస్తుంది. ఇక 3 లక్షలు డౌన్ పేమెంట్ కట్టేసి ఇక నెల నెల ఇన్స్టాల్మెంటు తక్కువగా వచ్చేటట్టు మనోజ్ గారు చెప్తారని మేము ఇంటికి వచ్చాము. కారు రేపు ఈవినింగ్ వస్తుంది అని అంటుంది శృతి. అవునా శృతి, నువ్వు వచ్చిన వేళ విశేషం, బంగారం వచ్చింది, కారు వస్తుంది అనగానే అత్తయ్య, మా ఆయన ఎప్పుడో కారు కొన్నారు, ఇప్పుడే కాదు అని అంటుంది. కొన్నాళ్లే, అదేవైనా షికారు తిరగడానిక ఏంటి? పని చేయడం కోసం, తోలడం కోసం. ఆ తోలితేనే మీకు డబ్బులు వస్తాయి అని అంటుంది. ఆ డబ్బుతోనే కదా అత్తయ్య ఇల్లు గడుస్తుంది. ఈ మిరపకాయ బజ్జీలు, ఈ కాఫీ టీలు దాంతోనే వచ్చాయి అని అంటుంది మీనా. అయ్యో మీనా, కారు రాగానే నీకు షికారు తిప్పుతానే, ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో ఉండి పని చేస్తూనే ఉంటావు. అలా పార్క్కి, సినిమాలకి, మూవీలకి కారులో మనం వెళ్ళొచ్చు అని అంటుంది శృతి. అమ్మ శృతి, దానికేం తెలుసు పూలు అమ్మేది? దానికి కారులో కూర్చోపెడితే కారే పాడైపోతుంది, నేను నీకు తోడొస్తాను అనగానే ఆంటీ, మీరు నాకు అత్తయ్య, ఇదిగో మీనా, రోహిణి, ఇలా మేము యూత్ కాబట్టి మేము వెళ్తే సరదాగా ఉంటుంది, మీ ఫ్రెండ్ ఉన్నారు కదా తనతో పాటు వెళ్ళండి అని అంటుంది శృతి. అమ్మో, ఈ అమ్మాయి ఇప్పుడే నాకు పక్కన పెడుతుంది, కారు వచ్చాక హాయిగా అన్ని చోట్లకి వెళ్ళాలనుకుంటే ఇలా అంటుందేంటి? ఏయ్ మీనా, వెళ్ళు, కాఫీలు మిరపకాయ బజ్జీ తీసుకురా అని అంటుంది. ఇంతలో మీనా లోపలికి వెళ్ళి నవ్వుకుంటూ, వాళ్ళు నన్ను గౌరవించినా మా అత్తయ్యకి నేను ఎప్పుడూ గౌరవంగా కనిపించను, ఎప్పుడూ కోడలు డబ్బు తీసుకురావాలి, నగలు తీసుకురావాలి అనుకుంటుంది. కానీ తన కూతురికి కూడా అక్కడ అలాంటి పరిస్థితి వస్తుందేమోనని కొంచెం కూడా ఆలోచించదు. చచ్చ, నేను అత్తయ్య మీద కోపంతో మౌనిక గురించి ఆలోచిస్తున్నాను. మౌనికకి ఎప్పుడూ నాలాంటి పరిస్థితి రాకూడదు. మౌనిక చాలా మంచి అమ్మాయి, తన మంచి మనసుకి తన భర్త మారుతాడు, ఆయన అన్నట్టు మౌనికి ఏమీ జరగదు అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ అందరికీ కాఫీలు బజ్జీలు తీసుకుని వస్తుంది. ఇంతలో సత్యం కూడా వస్తారు. ఏంటి రవి, కారు కొన్నావా అని అంటారు. అవునాన్న, నిన్నే చెప్పాను కదా, ఇక రేపు ఈవినింగ్ వస్తుంది, మనందరం గుడికి వెళ్ళాలి, కారుకి పూజ చేయించాలి అని అంటారు రవి. ఇంతలో రోహిణి అంటుంది, మనోజ్, నువ్వు కార్ల షోరూంలో వర్క్ చేస్తున్నావు, నువ్వు ఒక కారు తీసుకుంటే మనం కూడా హ్యాపీగా కారులో వెళ్ళొచ్చు కదా, ప్రతిరోజు పార్లర్ దగ్గర అని అంటుంది. ఏంటి, నేను కారా?
ఆ కార్ల షోరూంలో ఉద్యోగమే లేదు అని చెప్పి మనసులో అనుకుంటూ, అదేంటి రోహిణి ఇప్పటికిప్పుడే అని చెప్పి అనేలోపు ఇంతలో ప్రభావతి, అమ్మా వాడి గురించి పక్కన పెట్టు, నీ జీతంతో కారు కొనే స్టేజ్ వస్తుంది. మీ నాన్న మలేషియాలో బోల్డంత బంగారం సంపాదిస్తాడు. అప్పుడు నువ్వు మంచి కారు కొనుక్కోవచ్చు అనగానే నా ముఖం, నేను చెప్పే అబద్ధమే మళ్ళీ మా అత్తయ్య నాకు చెప్తుంది. కానీ ఈ మనోజ్ ఏంటో ఎప్పుడు మారుతాడో అని చెప్పి మనసులో అనుకుంటుంది రోహిణి. ఇక మీనా అందరికీ మిరపకాయ బజ్జీలు కాఫీలు ఇస్తూ ఉంటుంది. ఇంతలో బాలు వస్తారు. అందరినీ చూస్తూ ఉంటారు. అందరూ సంతోషంగా కనిపిస్తారు. మీనాను చూసి, మీనా ఒకసారి పైకి రా అని అంటాడు. ఇక బాలుతో పాటు మీనా పైకి వెళ్తుంది. ఏంటండి ఎప్పుడు హడావుడిగా వస్తారు, హడావుడిగా వెళ్ళిపోతారు. వేడివేడి మిరపకాయ బజ్జీలు చేశాను, టీ తాగి మిరపకాయ బజ్జీలు తిని వెళ్ళండి అనగానే, ఎప్పుడు తిండిగోలేనా? వాళ్ళకంటే నువ్వు వండి పెడుతున్నావు, తిని పెడుతున్నారు, కానీ వాళ్ళకి ఎవ్వరూ అవసరం లేదు. అక్కడ మౌనిక పరిస్థితి ఎలా ఉందో ఏంటో అనగానే, బానే ఉండుంటుందిలే అండి, ఎందుకు టెన్షన్ తీసుకుంటారు అని అంటుంది మీనా. మీనా నీకొకటి తెలుసా, పెళ్ళి కాకముందు ఉద్యోగం చేస్తానన్నయ్య, నేను బాగా చదువుకున్నానని చెప్పింది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ ఉద్యోగానికి సెలవు పెట్టేసిందంట. కాదు ఉద్యోగమే రిజైన్ చేసిందంట. నా చెల్లిని వాడు ఎన్ని కష్టాలు పెడుతున్నాడో, ఒకవేళ ఆఫీస్కి వెళ్ళకూడదని చెప్పి ఇంట్లోనే దాన్ని రాచి రంపాన పెడుతున్నాడేమో. ఒక్కసారి దాని పరిస్థితి ఏంటో నాకు తెలియటం లేదు మీనా, నాకు ఏడుపొస్తుంది. ఎప్పుడు ఏడవని నేను నా చెల్లి కోసం బాధపడుతున్నాను. ప్రతిరోజు మా అమ్మ నిన్ను టార్చర్ పెడుతుంది, కానీ నేను ఉన్నాను, నీకు ధైర్యం చెప్తున్నాను. కానీ తనకి ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరున్నారు? అక్కడ కూడా నా చెల్లి పరిస్థితి నీలాగా ఉందేమో అనగానే, అలా అనద్దు, మౌనిక బాగానే ఉంటుంది అనగానే, నువ్వెన్నైనా చెప్పు, నేను ఇప్పుడే మౌనిక ఇంటికి వెళ్తాను, పరిస్థితి తెలుసుకుంటాను అని చెప్పి అంటారు. లేదు, మామయ్య గారు అత్తయ్య గారు బాధపడతారు, పెద్దవారిగా వాళ్ళు వెళ్ళి కనుక్కోమని చెప్పండి, మీరు వెళ్ళొద్దు, గొడవలు అవుతాయి. పెళ్లిలోనే చాలా పెద్ద గొడవలు అయ్యాయి. ఇప్పుడు మీరు వెళ్తే ఇంకా పెద్ద గొడవ అవుతుంది. అప్పుడు పెళ్లి కాలేదు కాబట్టి మీరు ఎంత గొడవ పెట్టినా మనం సేఫ్ అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం పెళ్ళయ్యి ఒక ఆడపిల్ల అత్తవారింట్లో ఉంది. మీరు ఏదైనా అనరాని మాట అన్నారు అంటే తన జీవితమే ప్రమాదంలో పడుతుంది, ఆలోచించండి అనగానే, అదేం కాదు, ఈరోజు మౌనికని చూడకుండా నేను రాను అని చెప్పి గబగబా కిందికి వెళ్తూ ఉంటే, ఒరేయ్ బాలు, అందరం సంతోషంగా ఉంటే ఏదో ఒకలాగా గొడవ పెడదామని చూస్తున్నావు కదా అనగానే, అమ్మా లక్షాపతి, లక్షలు కోట్లు బంగారం ఇల్లు వాకిల్ని తప్పించి నీకు ఎవ్వరూ అవసరం లేదు. నీ కూతురు గురించి నువ్వు ఆలోచించావా అని అంటారు. ఏ దానికేమైంది, కోటీశ్వర్ల ఇంటి కోడలయ్యింది, నీ పెళ్ళంలాగా పేదరాలు కాదు కదా అని అంటుంది. లక్షాపతి, మిమ్మల్నే నాన్నగారు అని అంటారు. ఏరా ఏమైంది అని చెప్పి అంటారు. అక్కడ నీ కూతురు ఉద్యోగం మానేసిందంట, అంటే తన భర్త తన్ని ఎంత హింస పెడుతున్నాడో అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఏంటి, మౌనిక ఉద్యోగానికి రావటం లేదా అని అంటారు సత్యం. అవును నాన్న, చెల్లిని చూడాలనిపించి ఆఫీస్కి వెళ్ళాను, కానీ తను రిజైన్ చేసిందని చెప్పారు. తను చదువుకుంది కదా, ఉద్యోగం చేస్తే వాళ్ళకేంటి బాధ అని అంటారు బాలు. ఇక మీనా అంటుంది, మామయ్య అత్తయ్య ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తారులేండి, మీరిప్పుడు అని చెప్పి అనగానే, నాకేమీ అవసరం లేదు అని చెప్పి మీరందరూ ఇలాగే ఆ మీనా చేస్తుంటే తింటూ ఉండండి, మీకు ఎవరు కష్టపడినా మీకు అవసరం లేదు అని చెప్పి గబగబా బయటికి వచ్చి ఇక గేట్లు తెరుస్తూ వెళ్ళబోతూ ఉంటారు. ఇంతలో అందరూ ఆపుతూ ఉంటారు బాలుని. కరెక్ట్గా కారు దిగుతుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మౌనిక నవ్వుకుంటూ కారు నుండి కిందకి దిగుతూ లోపలికి వస్తుంది. అమ్మా మౌనిక అని చెప్పి ప్రభావతి అలాగే మీనా వీళ్ళందరూ సంతోషపడుతూ ఉంటారు. అందరితో నవ్వుతూ లోపలికి వస్తుంది. ఏంటమ్మా, నువ్వు ఉద్యోగం చేస్తే మీ అత్తగారోళ్ళు వద్దన్నారా ఏంటి, ఉద్యోగం ఎందుకు చేయటం లేదు అని అంటారు వాళ్ళ నాన్నగారు. ఇక నాన్న, ఉద్యోగం గురించి చెప్పడానికే వచ్చాను. అన్నయ్య వదిన, చిన్నన్నయ్య చిన్న వదిన, అలాగే మనోజ్ అన్నయ్య, రోహిణి వదిన అందరూ బాగున్నారా? అమ్మా నాన్న మీరు ఎలా ఉన్నారు అని అడుగుతుంది. మేము చాలా బాగున్నామే, నా కూతురు కారులో అలా వస్తూ ఉంటే నేను అలాగే ఉండిపోయానే. అమ్మ మౌనిక, ఇప్పుడు నువ్వు కోటీశ్వరరాలి కోడలివి, ఏ మీనా జ్యూస్ తీసుకురా అని అంటుంది. ఇక ప్రభావతి, సరే అత్తయ్య అనగానే, వదిన ఆగు, నాకిప్పుడు ఏమీ వద్దమ్మా, మీ అందరినీ ఇలా కళ్ళారా చూస్తే చాలు అనగానే, ఏ మా ఇంట్లో భోజనం చేయకుండా వెళ్ళిపోతావా ఏంటి, పెద్దింటి కోడలివి కదే అని అంటుంది ప్రభావతి. అమ్మ
పెద్దిల్లు చిన్నిల్లు అని కాదు, మీరు టెన్షన్ పడతారని, పెళ్ళైన దగ్గర నుండి రాలేదని ఇలా వచ్చాను అనగానే ఇక బాలు, మౌనిక మౌనిక నువ్వు సంతోషంగానే ఉన్నావా అని అంటారు. ఏ అన్నయ్య, నేను సంతోషంగా ఉన్నట్టు నీకు అనిపించడం లేదా అనగానే, నువ్వు ఉద్యోగం ఎందుకు మానేశావు అని అంటారు. అయ్యో, ఉద్యోగం ఎందుకు చేయాలన్నయ్యా, ఎందుకంటే మా అత్తవారిల్లు కోటీశ్వర్లిల్లు, అక్కడ ప్రతిరోజు మా మామయ్య లెక్కలు చెప్తూ జీతగాళ్లకే బోల్డంత డబ్బులు ఇస్తున్నారు. అలాంటి ఇంటి కోడలికి ఖచ్చితంగా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంటుంది, వాళ్ళకి అవమానం కదా. అందుకే నేను ఉద్యోగం చేయకూడదని వాళ్ళు అనుకున్నారు. ఇక వాళ్ళ మాట ప్రకారమే నేను ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటున్నాను, చాలా సంతోషంగా ఉంటున్నాను. నీకొకటి తెలుసా, ఆ ఇంట్లో అన్ని పనులకి నేనే ఉండాలి. నా చేతి వంట మా మామయ్యకి ఇష్టం, మా ఆయనకి నేనంటే ఎంత ప్రేమో అనగానే ఈలోపు బాలు అంటారు, చూడు మౌనిక, నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా అనగానే, ఏ అన్నయ్య, ఎందుకు లేను అని అంటుంది మౌనిక. ఇంతలో శృతి, అలా ఎలా అంటావు, పెళ్లిలో మీ ఆయన ఎలా మాట్లాడాలన్నది ఇప్పటికీ గుర్తుంది. నువ్వు కావాలనే అబద్ధం చెప్తున్నావా, ఎందుకంటే నిన్ను చూస్తుంటే నీ మెడలో నగలు లేవు, ఆ చీర కూడా చాలా చాలా తక్కువ రేటుది. మీరు పెద్దింటి వారు అన్నప్పుడు, నిన్ను పెద్దింటి కోడలిగా గౌరవించినప్పుడు ఇలా ఎలా వస్తావు అని అంటుంది శృతి. ఒక్కసారిగా అందరూ మౌనిక చీర వంక నగల వంక చూస్తూ ఉంటారు. ఇక మౌనిక టెన్షన్ పడుతూ, వదినా మంచినీళ్ళు ఇస్తావా అని అంటుంది. మంచినీళ్ళు కాదు, కాఫీ ఇస్తాను అని చెప్పి మీనా ఇక లోపలికి వెళ్ళి కాఫీ తీసుకుని వస్తుంది. మీనా మాత్రం మౌనికని చూస్తూ గమనిస్తూ ఉంటుంది. మౌనిక ఏదో దాస్తుంది, కానీ ప్రతి ఆడపిల్ల అంతే కదా. పుట్టింట్లో ఖచ్చితంగా అత్తవారింటి గురించి చెప్తే తల్లిదండ్రులు, తోబుట్టిన వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారని అనుకుంటారు, కానీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అంతే అని అనుకుంటుంది మీనా. ఓ, నా చీర, నాకు పెట్టిన నగలు లేవనే కదా. మనం ఉన్న ఏరియా ఏంటి, బస్తీ. ఇలాంటప్పుడు నేను అంత పెద్ద పట్టు చీరలు నగలు వేసుకొని వచ్చాను అంటే నేను మారిపోయానని, ఇప్పటికే బాలు అన్నయ్య ఉద్యోగం మానేశానని కోపంగా ఉన్నాడు. ఇక అలా వస్తే మిమ్మల్ని తక్కువ చేసినట్టే కదా. అందుకే నేను ఈ ఇంటి ఆడపిల్ల మౌనికలాగే వచ్చాను. నాకు 7 వారాల నగలు మా మామయ్య చేయించారు. ఎన్నో బట్టలు మా ఆయన ప్రతిరోజు పట్టుబట్టలే కొంటారు. మా అత్తయ్య గురించి చెప్పక్కర్లేదు, అలా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నా గురించి మీరు ఆలోచించద్దు, నా గురించి భయపడద్దు, ఎందుకంటే నేను అత్తవారింట్లో సంతోషంగా ఉన్నాను. అలాగే మీరు కూడా ఇక్కడ నా గురించి ఆలోచించకుండా సంతోషంగా ఉండండి. మెయిన్గా బాలు అన్నయ్య, వాళ్ళు మంచి వాళ్ళు కాదని పెళ్ళి అయ్యేదాకా గొడవ పడ్డావు. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నానని చెప్పినా నువ్వు సంతోషంగా ఉంటావు కదా అని అంటుంది మౌనిక. తప్పకుండా మౌనిక, నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. నీ భర్త మారి నీ మనసుని అర్థం చేసుకోవాలి. దానికంటే ఈ అన్నయ్య కోరుకున్నది ఏమీ లేదు అని అంటారు బాలు. సరే, నీ చేత్తో అన్నం కలిపి నాకు ముద్దలు పెట్టు అనగానే, ఏ మౌనిక, నేను పెడతానే అని అంటుంది. అమ్మ, ఫస్ట్ అన్నయ్య పెట్టని, తర్వాత మీ అందరూ పెట్టండి అని చెప్పి అంటుంది మౌనిక. ఇక అన్నం కలిపి తీసుకొచ్చి అందరూ తల ముద్ద పెడతారు మౌనికకి. మౌనికి కళ్ళంట కన్నీరు వస్తాయి. పేదవారింటి పుట్టిన, మధ్యతరగతి వారి ఇంట్లో ఉన్నా చాలా సంతోషంగా ఉండేదేమో, కానీ ఒక శాడిస్టుని చేసుకొని నేను బాధపడుతున్నాను. పుట్టింటి వాళ్ళకెప్పుడు నేను అక్కడ బాధని తెలియచేయను. నేను సంతోషంగా ఉన్నాను అంటేనే వీళ్ళందరూ సంతోషంగా ఉంటారు, చాలు అని చెప్పి ఇక టైం అయిపోయింది, నేను వెళ్తాను అని అంటుంది మౌనిక. సరే, నేను డ్రాప్ చేస్తానమ్మా అని అంటారు. వద్దన్నయ్యా, కార్లో వచ్చాను కదా, కార్లోనే వెళ్తాను అని చెప్పి అందరికీ బాయ్ చెప్పి ఏడుస్తూ తన ఇంటికి వెళ్ళిపోతుంది మౌనిక. ఇక ప్రభావతి అంటుంది, ఇప్పటికైనా నీకు తెలిసిందా, వాళ్ళ కోటీశ్వర్లు నా కూతుర్ని బాగా చూసుకుంటున్నారు. వీడెళ్ళి అక్కడ గొడవ పెట్టి దాని బ్రతుకులో నిప్పులు పోస్తాడేమో. చూడండి, వీడి గురించి మీకు తెలీదు, వీడు ఎప్పుడు ఏదనుకుంటే అది జరగాల్సిందే. చూడు బాలు, మాకు తెలియకుండా ఎప్పుడైనా మౌనిక ఇంటికి వెళ్ళావో అప్పుడే ఇంటి నుండి నిన్ను నీ భార్యని పంపించేస్తాను అని అంటుంది ప్రభావతి. ఇక సత్యం అంటారు, అవును, ప్రభావతి చెప్పింది నిజమే. నువ్వు మాకు తెలియకుండా అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకున్నావు అంటే బాగోదు బాలు. ఎందుకంటే ఆడపిల్ల బ్రతుకు ఎప్పుడూ పద్ధతిగా ఉండాలి, భర్తతో సంతోషంగా ఉండాలి. అది మౌనికి ఉందని తనే స్వయంగా వచ్చి చెప్పింది. ఇక తన గురించి ఆలోచించే అవసరం లేదు. నువ్వు కోపంగా అక్కడికి వెళ్ళి ఎప్పుడైనా ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ముందుగా నాకు చెప్పు,
నువ్వు వెళ్ళొద్దు అని అంటారు. సర్లే అని చెప్పి పైకి వెళ్ళిపోతారు బాలు. ఇది ఇలా ఉండగా మౌనిక భయంగా ఇంటి లోపల అడుగు పెడుతుంది. ఇంతలో తన అత్తగారు వెళ్ళి మీ అన్నయ్యతో మాట్లాడొచ్చావా అని అంటారు. చెప్పానత్తయ్య, ఎందుకంటే నేను ఉద్యోగం మానేశాను అంటే అన్నయ్యకి ఖచ్చితంగా డౌట్ వస్తుంది. ఇక్కడ నా పరిస్థితి తెలుసుకుని గొడవ పడతారు. అందుకే నేను ముందుగా వెళ్ళి వాళ్ళకి చెప్పొచ్చాను. మీరు నాకు సహాయం చేశారు అని అంటుంది. ఇంతలో వాళ్ళ మామ సంజయ్ వస్తారు. ఏంటి, నువ్వు పుట్టింటికి వెళ్ళావా? అమ్మా, నీకేమైనా మతుందా? దాన్ని పుట్టింటికి పంపిస్తే ఇక్కడున్నదంతా చెప్పి మనల్ని బయటికి ఈడ్చడానికి బాగానే అప్పగించావు కదా అని అంటారు. ఏంటి కోడలికి సపోర్ట్ చేస్తున్నావు? ఈ ఇల్లు బయట పెట్టడానికి ఇద్దరు తయారయ్యారా ఏంటి? దీన్ని బయటికి పంపించి ఏదో సాధించావని అనుకుంటున్నావా అని అంటారు. మామయ్య, నేనేమీ ఏది చెప్పలేదు. ఇక్కడ సంతోషంగా ఉన్నాననే మా వాళ్ళకి చెప్పాను అనగానే, ఏమ్మా ఇక్కడ సంతోషంగా లేవా? మీ ఇల్లు ఎంతకంటే గొప్పదా? ఎంతకంటే మంచిగా బ్రతుకుతున్నారా? వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో మాకు తెలీదా? నువ్వు సంతోషంగా ఇక్కడ ఉన్నావో లేవని చెప్పడానికి ప్రత్యేకంగా వెళ్ళాలా అని అంటారు వాళ్ళ మామయ్య. డాడీ, ఇది ఇక్కడ విషయాలన్నీ చెప్పి ఆ బాలుగాడికి మన మీద రెచ్చగొట్టాలని చూస్తుంది. నీకు ఫోన్లోనే మాట్లాడొద్దని చెప్తే డైరెక్ట్గా ఇంటికి వెళ్తావా? అలా కాదు, నీకు చెప్పాల్సిన రీతిలోనే చెప్తాను అని చెప్పి ఇక చెయ్యి పట్టుకొని తన రూమ్లోకి తీసుకువెళ్ళి బెల్ట్తో కొడతారు సంజయ్. ఏంటి, ఎందుకు కొడుతున్నారు? నేనేం తప్పు చేశాను అనగాని, తప్పు చేయడం కాదు, నువ్వు ఏం తప్పు చేశావు అన్నది నీకు తెలీదా? ఎవరికి అడగకుండా వెళ్తావా? వెళ్ళి ఇక్కడ విషయాలు చెప్తావా? బాలుగాడి వస్తే నీ ప్రాణాలు తీసేస్తాను అని అంటారు సంజయ్. చూడండి, నేను ఎవరికి చెప్పకుండా వెళ్ళడం లేదు, అత్తయ్యకి చెప్పి వెళ్ళాను అనగానే, నీకు ఇలా కాదు, నీకు ఇలాంటి ట్రీట్మెంటే ప్రతిరోజు జరిగితే నీకు ఏంటి అన్నది తెలుస్తుంది అని చెప్పి బెల్ట్తో కొడుతూ ఉంటారు సంజయ్. పాపం అరుస్తూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్యకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏమీ చేయలేక, ఎందుకండి ఆ అమ్మాయిని చేసుకోవడం ఎందుకు, ఇలా కష్టాలు పెట్టడం ఎందుకు అనగానే, నువ్వు పడలేదా? మీరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండండి. పెత్తనం చెలాయిస్తే ఇలాగే ఉంటుంది. 2 దెబ్బలు తింటే ఇంకెప్పుడు పుట్టింటికి వెళ్ళి ఇక్కడ విషయాలు చెప్పదు అని అంటారు వాళ్ళ మామయ్య. ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.